ఏంటి మావా ఏమన్నారు? తెలియదురా. సారీ అండి, ఖచ్చితంగా ఏది చెప్పలేకపోతున్నాను. మీరనేది ఏంటి సార్? వాడు మింగింది విరోచన మాత్రలు. ఏమిటి విరోచనం మాత్రలా? మీ వీరితో ఏం పేషెంట్ మాట్లాడుతున్నారు? సార్, ఆ పేషెంట్ సీరియస్ గా ఉన్నాడని చెప్తున్నాను. మీరు రిపోర్ట్ ఇవ్వాల్సిన పేషెంట్ పేరెంట్స్ అక్కడున్నారు. సారీ సార్, సారీ అండి. నువ్వు రామ్మా. ఏమ్మా, ముందు ఈయనకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏదో ఒకటి చేసి కన్ఫ్యూజ్ చేసి వెళ్తాడు. ఎందుకు సార్ ఇలాంటి పేషెంట్స్ని ఐసీయూకి తీసుకొస్తారు? ఏమైంది సార్? ఆయన టాబ్లెట్స్ మింగలేదు, బొగ్గన పెట్టుకుని నొరగొదిలాడు. తీసుకుపోండి. ఇలాంటివన్నీ రిసెప్షన్ లో చెక్ చేయరా? తోయకండి సార్, నెమ్మదిగా రండి సార్, నెమ్మదిగా. ఎంత సెటప్ తో నించున్నాడు నీ ఫ్రెండు. పెళ్లి నీకవుతుందో లేదో గాని వాడికి తొందరగానే అవుతుందిరా. నువ్వేస్తావా? నిన్ను చెడగొడతాడ్రా, వచ్చి. నీకేం కాలేదని డాక్టర్ చెప్పారు, ఓవర్గా యాక్ట్ చేయకు. అప్పుడే అనుకున్నాను, ఏం లేకుండానే ఇంత హడావిడా. గోళ్ళు పడిపోయాయి. అరే కూర్చోవై నువ్వు అక్కడవే. అదేమంటే మర్యాద గౌరవం అంటూ లేచి నుంచుంటావు. ఏంట్రా, నేను వాడిని చూస్తే వాడు నీ మొహం చూస్తాడు, నిన్ను చూస్తే నువ్వు వాడి మొహం చూస్తున్నావు. ఏదైనా ముఖ్యమైన విషయమా? నువ్వేమో అవునంటున్నావు, వాడు కాదంటున్నాడు. ఇద్దరం కలిసి ఏదో ఒక్కటి చెప్పండిరా, వారికి అర్థం కావద్దు. సరే పదండి, కాళ్ళు చేతులు కడుక్కొని బయలుదేరండి. ఒకసారి ముహూర్తం మిస్ అయింది, ఇంకోసారి అవ్వకూడదు. చీకటి పడేలోగా పిల్లని చూసొద్దాం. ప్లీజ్ ఒక్క నిమిషం, తప్పుగా అనుకోకండి. సీనుకి ఇది ఇష్టం లేదు. ఇలా మీరు కోపంగా చూసే ఎవరిని మాట్లాడనివ్వట్లేదు. అదే అందరూ మీ అదుపాజ్ఞలో ఉండాలనుకోవడం మంచిదే. అందుకని వాళ్ల ఇష్టప్రకారం ఉండకూడదండం న్యాయమా? సీను హైదరాబాద్లో పవిత్ర అనే అమ్మాయిని ప్రేమించాడు నాన్న. ఈ విషయం మీకెలా చెప్పాలో తెలియక నన్ను తీసుకొచ్చాడు. నాన్నా, అయ్యయ్యో! ఏమిటి? ఈ తలుపు తీయండి. తలుపు తీయండి. ప్లీజ్ నాన్నా, ప్లీజ్ నాన్నా, ఏమిటి తలుపు తీయండి? ప్లీజ్ నాన్నా. సీను! ఏంటమ్మా? అయ్యో! ప్లీజ్ నాన్నా, తలుపు తీయండి. ప్లీజ్ నాన్నా, చెప్పేసారా నాన్నా? నాన్నతో మాట్లాడరా, వెళ్ళరా. నాన్నా, మీ మనసు నొప్పించాలని నేను ఈ పని చేయలేదు. ఆ అమ్మాయిని చూసిన తర్వాత నేను సరిగ్గా భోంచలేకపోయాను, నిద్రపోలేకపోయాను, ఏ పని చేయలేకపోయాను. అంతా అయోమయంగా అనిపించింది, ఎవరికీ చెప్పుకోలేకపోయాను. కానీ ఒక్క విషయం మాత్రం నా మనసుకు బాగా అర్థమైంది, దాన్నే ప్రేమ అంటారని. నాకు తెలియకుండానే ఆ అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టాను. నా మనసు నా మాట వినడం మానేసింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు?